నమస్తే ప్రిన్స్ గారు. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. మీరైతే అలాగే ఉన్నారు. 7 years అయింది కానీ 7 years అయినట్టే లేదు. మనం చేసి కదా, నాకు తెలిసి నిన్న మొన్న చేసినట్టు అనిపిస్తుంది. అంటే మీ ముఖం చూస్తే అంటే మీరు ఏజ్ అవ్వట్లేదు. అయ్యో ఓవే. ఎందుకు లేటుగా ప్రాజెక్టులు సెలెక్ట్ చేసుకుంటున్నావు ఏంటి అసలు? అంటే సార్ ఒక టైంలో ఎలా వచ్చిందంటే వచ్చేవి చేద్దాం అనే ఒక పాయింట్ వచ్చింది. చేస్తున్న కొద్దీ నాకు ఏమర్థమైందంటే సాటిస్ఫాక్షన్ లేదు. ఓకే. సో నచ్చింది మాత్రమే చేద్దాం. సో కొన్ని క్యారెక్టర్లు కూడా చేశాను. ఇప్పుడు చాలామంది ఏం అడుగుతున్నారంటే ఎందుకు క్యారెక్టర్లు చేస్తున్నావు అని. ఓకే చేశాను. చేసిన తర్వాత అందులో సాటిస్ఫాక్షన్ లేదు. ఓకే. పొద్దున్నే లేచి షూటింగ్కి వెళ్ళాలంటే మనకు మోటివేషన్ ఉండాలి కదా, అరే ఇవాళ చింపేద్దాం అని. అది ఎక్కడి వరకు వచ్చిందంటే అబ్బా ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలా అంటే, నాకు నచ్చిన సినిమా కోసం, అంటే సినిమా అనేది నీకు ఇష్టం, యాక్టింగ్ అనేది నీకు ఇష్టం, దానికోసం పనికి వెళ్ళడానికి నీకు ఇంత ఇబ్బంది ఎందుకు అవుతుందిరా బాబు అని నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను. ఏంటి అంటే నచ్చనివి కొన్ని, ఖాళీగా ఉన్నామని కొన్ని, ఆ షూటింగ్ చేశాను. నాకేమర్థమైందంటే ఖాళీగా ఉండే బాధ కంటే బిజీగా ఉంటూ నచ్చని పని చేస్తుంటే ఆ వచ్చే బాధ ఉంటుంది చూడండి, అది చాలా ఎక్కువ. ఓకే. సో నేను అప్పటి నుంచి ఏం డిసైడ్ అయ్యానంటే, అరే నువ్వు ఖాళీగా ఉన్నా పర్వాలేదు, అది బెటరు రాదర్ దెన్ డూయింగ్ సంథింగ్ నీకు నచ్చంది ఏదన్నా చేయడం, అది నేను చేయకూడదని డిసైడ్ అయ్యాను. ఓకే. అప్పటి నుంచి చాలా చూజీగా నీట్గా నాకు కావాల్సినవి మాత్రమే, అండ్ ఆల్సో ప్రతి ఫిల్మ్కి డిఫరెంట్గా కనిపించాలనే ఒక చిన్న ఏదో పట్టుకుంది. అసలు లాంచింగే ద బెస్ట్ డైరెక్టర్స్ చేతిలో పడ్డారు. దాని తర్వాత అనుకున్న ప్లానింగ్ లేకపోతే ఎగ్జిక్యూషన్ ఎక్కడో కనపట్ల. అంతే సార్. ఇప్పుడు మనకి ఎవరన్నా గాడ్ ఫాదర్ ఉండి ప్లాన్ చేశారనుకోండి, ఒక విధంగా వెళ్తుంది. తెలిసి తెలియని వయసులో ఇండస్ట్రీకి వచ్చేసి ఏదో చేద్దాం అనే ప్రయత్నంలో కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతాయి. సో దోస్ ఆర్ ద మిస్టేక్స్ విచ్ ఐ మేడ్. అలా అని చెప్పి నేను వాటి గురించి బాధపడలేదు. ఇట్ ఈస్ మై జర్నీ అండ్ తరోగా ఎంజాయ్ చేశాను, నేర్చుకున్నాను, ముందుకెళ్తున్నాను. యాక్చువల్గా ఆ టైంకి ఆ ప్రాజెక్టులు రావడానికి కొన్ని రూమర్స్ ఆ టైంలో తేజ గారికి ఏంటంటే ఆ ప్రొడక్షన్కు సంబంధించిన డబ్బులు పెట్టి వచ్చారు వీళ్ళని చెప్పేసి అట్లాంటి రూమర్స్ స్ప్రెడ్ అయినాయి. ఇది నీకు నాకు డాష్ దానికి కృష్ణానగర్లో 5గురితో 6గురితో ఐ యూస్ టు షేర్ రూమ్. ఎందుకంటే అది 600తో తేలిపోయేది. బట్టలు ఇస్త్రీకి పెట్టాలి అంటే బాగా అవసరమైన మాత్రమే ఇస్త్రీకి ఇచ్చేవాడు. ఇస్త్రీ పెట్టి కొనుక్కోవడానికి డబ్బులు లేవు. కింద ఇస్త్రీ వాడు ఉండేవాడు. ఓన్లీ అవసరమైన మాత్రం ఇస్త్రీ చేయించుకునేవాడు. మేము బయటికి వెళ్ళి మీల్స్ తినొచ్చు, కానీ పార్సిల్ చేయించుకుంటే రైస్ ఎక్కువ వస్తుంది. అది పొద్దున్నకి రాత్రికి కూడా సరిపోద్ది. ఈ క్యాల్కులేషన్లో ఉండేవాడిని నేను. ఇప్పుడు నేను డబ్బులు పెట్టుంటానా మీరు ఒకసారి ఏం ఎక్స్పెక్ట్ అంటే ఆ టైంలో అట్లాంటివి న్యూస్ స్ప్రెడ్ అయినాయి. బట్ సార్ అప్పుడప్పుడు మేము మధ్యాహ్నం పార్సల్ తెచ్చుకునే వాళ్ళమి, రాత్రికి కూడా పనికి వస్తుంది కదా రైస్ అని చెప్పి, అది పాడైపోయేది సార్ సమ్మర్లో. ఓకే. అదే తినేసేవాడిని. సినిమా కష్టాలు ఉంటాయి సార్, అందరికీ ఉంటాయి. అలా అని చెప్పి ఇదేదో నేనేదో అంటలేదు, అందరికీ ఉంటాయి సార్. ఎవ్రీవన్ హెస్ గోన్ త్రూ దట్. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ రావచ్చు అలాంటి సిచ్యువేషన్. కానీ ఏంటంటే ఆ సర్వైవల్ మెథడ్ ఏదైతే ఉంటుంది కదా, మనలో ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది, ఏదొచ్చినా నేను చూడగలను. అది నాకు ఇవాళ అంత కాన్ఫిడెన్స్ ఎందుకు ఉంది అంటే అది చూశాను కాబట్టి నాకు ఉంది. ఓకే. టుడే ఐ మైట్ బీ మేకింగ్ సమ్ మోర్ మనీ దెన్ బ్యాక్ దెన్, కానీ నాకు ఇప్పుడు ఏమైనా పర్వాలేదు అన్నట్టుంది. బికాజ్ నాకు తెలుసు నేను ఎలా సర్వైవ్ అవ్వగలను, నాకు తెలుసు, చూశాను. ఎప్పుడూ ఉంటాయి ఈ కష్టాలు. ఎందుకంటే ఆ టైంకి అవి కష్టాలు, ఈ టైంకి ఇంకో కష్టం, ఇంకో టైం. అదే అంటే ఇప్పుడు అప్పట్లో ఆటోలో తిరిగేవాళ్ళని, కార్ కొనుక్కుంటే బాగున్నది అనేది ఉండేది. పక్కన ఎవడో రేంజ్ రోవర్లో తిరుగుతుంటే అరే రేంజ్ రోవర్ కొనాలని ఉంటుంది. ఇప్పుడు రేంజ్ రోవర్ ఉన్నోడికి ఏమనిపిస్తుంది, నేను ఏ ల్యాంబోర్గిని కొనాలో లేకపోతే రోల్స్ రాయ్స్ కొనాలో ఉంటుంది సార్. అది మనిషికి ఆశ ఆగిపోతే నెక్స్ట్ రోజు లెగం కదా, కరెక్ట్, పని చేయం కదా. అవును. సో వీ నీడ్ టు ఏదో ఒకలాగా మనల్ని మనం మోటివేట్ చేసుకుంటాం. అది మనం ఆలోచించి అయ్యేది కాదు అది.
మన తత్వం అంతే, అది ఇట్ హ్యాపెన్స్. అసలు ఎక్కడ ఈ సినిమా వాతావరణం సినిమాకి రావాలని ఎలా అనిపించింది? ఎవరున్నారు? మా డాడీ ఏంటంటే ఆయనకి చిన్నప్పుడే సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆ, నా చిన్నప్పుడు పెరుగుతూ ఉన్నప్పుడు కూడా ఏదేమైనా సరే మా డాడీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మినిమం ఐఎమ్ డిస్కో డాన్సర్ మిథున్, అమర్ అక్బర్ యాంథోనీ, అమితాబ్ గారు ఈ పాటలు పెట్టి డాన్స్లు వేసేవారు. నేను అంటే టీనేజ్ ఆ టైంకి వచ్చేసరికి నువ్వు మోడలింగ్ చేయాలి ఇలాంటి ఇంట్రెస్ట్ మా డాడీ నాకు తెప్పించేవారు. తర్వాత మిస్టర్ వైజాగ్ చేశాను, కొన్ని మోడలింగ్ షోస్ చేశాను, క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని ప్రీడామినెంట్గా. మా డాడీకి నచ్చినవన్నీ నా చేత చేయించారు సార్. ఆయన క్రికెటర్, ఓకే. యూనివర్సిటీస్కి ఆడారు. నన్ను చిన్నప్పటి నుంచి క్రికెట్లో పెట్టి స్టేట్ ఆడిపించారు. ఆంధ్రాకి ఆడాను, ఒక 10 years ఆడాను. ఆయనకి యాక్టింగ్ ఇష్టం, నా చేత మోడలింగ్ చేయించారు ఫస్ట్. తర్వాత మెల్లిగా ఆడిషన్లు ఇవ్వు అది ఇది అని స్టార్ట్ చేశారు. నాకు అస్సలు ఆడిషన్కి వెళ్ళాలని ఇంట్రెస్టే లేదు, కానీ మా డాడీ ఏమన్నారంటే మధ్యాహ్నం ఒక 12 o'clock ఫోన్ చేసి ఈవినింగ్ ఆడిషన్ ఉంది, ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చే అన్నారు. కాలేజ్ ఎగ్గొట్టం అంటే భలే ఉంటుంది. సో ఇంజనీరింగ్ కాలేజు లేదు, ప్రిన్సిపల్తో నేను మాట్లాడతానని చెప్పి మా డాడీ మాట్లాడి మావాడు ఇప్పుడు మధ్యాహ్నం నుంచి వచ్చేస్తాడు. సో నాకు ఇప్పుడు ఏంటి, ఒక 6 hours ఖాళీ, బయట తిరగచ్చు. అలా తిరుగుతూ ఒక ఆడిషన్ చేశాను సార్. నా ఫస్ట్ ఆడిషన్ సార్ అది లైఫ్లో. సెలెక్ట్ అయిపోయాను, డైరెక్టివ్ సినిమా వచ్చేసి. ఓకే. జాక్ పాట్ అది, తేజ గారు. తర్వాత ఓ 2-3 films చేసిన తర్వాత నాకేమనిపించిందంటే సినిమా అంటే ప్యాషన్ ఉండేవాళ్ళకి వర్సెస్ జస్ట్ అలా సినిమా వచ్చేసింది అని చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. యాక్టింగ్ నేర్చుకోవాలరా నువ్వు. నేను 7 films చేసిన తర్వాత 2 years బ్రేక్ తీసుకున్నాను సార్. ముంబై వెళ్ళిపోయాను. ముంబైలో యాక్టింగ్ డిప్లొమా చేసి మిక్స్ మార్షల్ ఆర్ట్స్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అన్నీ చేసి మళ్ళీ తిరిగి వచ్చాను. ఆ టైంలో అందరూ అడిగేవారు, బ్రేక్ తీసుకుంటున్నావు ఇర్రెలవెంట్ అయిపోతావు అన్నారు. నేను స్కిల్ ఎప్పుడు ఇర్రెలవెంట్ అవ్వదు, నేను స్కిల్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను, తిరిగి వచ్చి మళ్ళీ ఏదో ఒకటి చేసి. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినట్టే అంత అంటే ముందున్నంత వాయిస్ లేదు, కొత్త కొత్త వాళ్ళు వచ్చేసారు. ఆ బ్రేక్ ఎప్పుడైనా కరెక్ట్. బట్ సరే నా వల్ల అయిందంతా నేను చేస్తాను అనే ఫీలింగ్లో ఉన్నాను. స్క్రీన్ మీద కనబడితే మాత్రం కరెక్టే చేయాలరా, లేకపోతే కష్టం అని డిసైడ్ అయ్యాను. క్యారెక్టర్లు చేశాను అదే టైంలో. మిస్టర్, చిన్న చిన్న క్యారెక్టర్లు, లీడ్గా కూడా చేస్తూ ఉన్నాను. బట్ నాకు ప్రీడామినెంట్గా లాస్ట్ 2 years హ్యావ్ బిన్ అ పాత్ బ్రేకింగ్. అంటే నేను ఏదైతే 2015లో నమ్మానో 2022లో అది రిఫ్లెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే నేను చిన్నది చేసినా పెద్దది చేసినా అరే బాగా చేసాడ్రా బాబు అనే మాట నాకు బిగ్గెస్ట్ క్రిటిక్ మా మమ్మీ. అంటే చాలా పచ్చిగా చెప్పేస్తారనమాట, ఏంట్రా అది చే ఆడు చూడు ఎలా చేస్తున్నాడు, ఈడు చూడు ఎలా చేస్తున్నాడు, ఈ టైప్లో కంపారిజన్ ఉంటుంది. 22 అంటే టిల్లు స్క్వేరా? టిల్లు స్క్వేర్, స్కంద, 3 Roses, రైట్, అమెరికన్ డ్రీమ్, ఇట్లా. ఓకే. అండ్ ఈ ఫిల్మ్స్ చూసిన తర్వాత మామూలుగా ఇది బాగాలేదు అది బాగాలేదు అంటారు కదా. మమ్మీ ఫస్ట్ టైం నాతో అసలు పేరు పెట్టడానికి లేదురా నీకు, అంతా కరెక్టే చేసావు. నాకు బయటోళ్ళు నుంచి అవసరం లేదండి, బయటోళ్ళు చెప్తారు అవన్నీ కామనే, కానీ మా అమ్మ నా చూడండి అక్కడ ఐమ్ లైక్ హే గెలిచావురా, థ్యాంక్ యూ. అది ఆ టైంకి ఆ టెంపరీ మూమెంట్కి హ్యాపీనెస్ ఇచ్చింది నాకు. ఆల్మోస్ట్ తేజ గారి సినిమా 3 సంవత్సరాల తర్వాత వచ్చింది అంతేనా? తర్వాత ఒక 1 year బ్రేక్ సార్. మళ్ళీ 1 year బ్రేకా? ఎందుకు? బస్ స్టాప్ వచ్చింది అది. బస్ స్టాప్ 12 తర్వాత సార్. ఓకే. 1 year బ్రేక్ సార్. 1 year నేను ఇంకా ఆలోచిస్తున్నాను అనమాట, తిరిగి వెళ్ళి ఇంజనీరింగ్ చేయాలా. ఎందుకంటే 3rd year 3-2 సెమ్లో ఆపేశాను. ఇంకా నెక్స్ట్ ఏం లేదు, 3-2 రాసేస్తే ప్రాజెక్ట్ వర్క్ సర్టిఫికేట్ వస్తుంది, అది చేయాలా ఇక్కడే ఉండాలా, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకొక అవకాశం వస్తుందా. ఆ 1 year ఇక్కడే ఉన్నాను సార్. ఆ 1 year గురించే నేను మీకు చెప్తున్నా,
ఓకే. ఏది మన ఫుడ్ కానీ లేకపోతే రైట్. ఆటోల్లో తిరగడం కానీ మ్మ్. ఇస్త్రీలు కానీ మ్మ్. కొత్త కొత్త ఆఫీసులు పిలిచేవారు. మ్మ్. బట్టలు లేవు. మ్మ్. అంటే కొంచెం ఫ్యాన్సీగా కనిపించడానికి మన దగ్గర స్కోప్ లేదు. కానీ అప్పటికే ఇవి అయిపోయినాయిగా. నీకు నాకు డాష్ ఒకటే అయింది సార్. అవును, అదే అది చాలదా సార్ 13,000 ఇచ్చారు సార్ నీకు నాకు డాష్కి, సరిపోతాయి సార్. హీరోగా? నాకేంటంటే నా దగ్గర ఎదురు తీసుకోలేదురా బాబు చాలు అన్నట్టు ఉన్నాను నేను. ఓకే. అండ్ డబ్బుల గురించి కాదు కానీ అవకాశం రావడం అనేది చాలా పెద్ద విషయం ఇండస్ట్రీలో. అది ఈ 2 సినిమాలు మంచి బ్రేక్ వైజాగ్లో ఎక్కడో ఏదో క్రికెట్ ఆడుకుంటూ అటు ఇటు తిరిగేవాడు ఒక సినిమా స్క్రీన్ మీద నువ్వు చూసుకునే ఆపర్చునిటీ రావడం చాలా పెద్ద విషయం సార్. డబ్బుల గురించి కానే కాదు ఇది డిస్కషన్. రైట్. కానీ మీరు డబ్బులు ఎందుకు, సినిమా అయింది కదా అని అడుగుతున్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నా. కాదు అంటే ఆ సినిమా తర్వాత అట్లీస్ట్ అడ్వాన్స్ రూపంలో ఉన్న ఎంతో కొంత వస్తూ ఉంటాయి సార్. కదా. కాల్సే రాలేదు సార్. ఓకే. నాకు కాల్ వచ్చిందే బస్ స్టాప్ తర్వాత. ఒకటి రెండు వచ్చాయి. అప్పుడు కూడా నేను ఇలాగే నాకు నచ్చలేదు అనేవాడిని. ఏం కాన్ఫిడెన్స్. అవునా? ఏది స్టోరీ విన్న తర్వాత? విన్న తర్వాత ఓకే. నాకు నచ్చలేదండి. కానీ అప్పుడులో తేజ గారికి ఎక్కువ ఫోన్ చేశాను. ఓకే. చేసి ఇలా నరేషన్ వచ్చిందండి, విన్నాను, ఏమనిపించింది? నాకేం పెద్దగా అనిపించలేదు, చేయొద్దు అయితే. అలా 1 year గడిచింది సార్. ఓకే. ఓకే. దాని తర్వాత బస్ స్టాప్ వచ్చింది. ఆ 1 yearలో వచ్చిన ప్రాజెక్ట్లో పెద్ద డైరెక్టర్స్ ఉన్నారా? లేరు సార్. లేదు, నార్మల్. నార్మల్ కొత్త వాళ్ళు. అంటే చేసుంటే ఏమవునో కూడా మనకు తెలియదు. సో లేదు, ఆ బ్రేక్ తీసుకోవటం వల్ల మంచి సినిమానే పడింది. మారుతి గారు పడ్డా సార్. అది అసలు ఆ ఫోన్ వచ్చినప్పుడే నేను షాక్ అయిపోయాను. బెల్లంకొండ గారు ప్రొడ్యూసరు, మారుతి డైరెక్టర్. ఆయన అప్పటికి ఈ రోజుల్లో చేశారు, పక్కనే ఆఫీస్. రైట్. అవును. నాకు ఇందాక యూటర్న్ తీసుకుంటుంటే నేను అది చూసి రోజు అక్కడే ఏడ్చేవాడు నేను. అవునా? రోజు అక్కడ అంటే దొరికింది ఛాన్స్. ఓకే. 1 year బ్రేక్ తర్వాత మీ దగ్గర డబ్బులే లేనప్పుడు మనకు ఒకళ్ళు అవకాశం ఇస్తుంటే ఏం చేస్తాం? ఆఫీస్లోనే పడి ఉంటాం. ఇంటికి వెళ్తే పెద్దగా చేసేది ఏం లేదు. మన రూమ్లో ఏసీ కూడా లేదు. ఓకే. ఇక్కడైతే ఏసీ ఉంటుంది, okay. లంచ్ వాళ్ళే పెడతారు. హ్యాపీ. యా సార్. రొమాన్స్ ఏదైతే ఉందో అది కొంచెం మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వాలి. రొమాన్స్ కదా? అవ్వలేదు సార్, అవ్వలేదు. ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చాయి సార్. రొమాన్స్ కూడా మేము అలాగే సేమ్ 2-3 crore బడ్జెట్లో చేసి ఆల్మోస్ట్ 9 crores కలెక్ట్ చేసాం. అంటే యూత్లోకి బాగా వెళ్ళింది, మాస్లో బాగా ఆడింది సార్. ఓకే. అండ్ ఇప్పుడు కూడా కొంతమంది బస్ స్టాప్ సినిమా భలే ఉంటుంది అంటారు, కొంతమంది రొమాన్స్ సినిమా భలే ఉంటుంది అంటారు. పర్సనల్గా నాకు రొమాన్స్ అంటే కొంచెం వల్గర్ రేంజ్కి వెళ్ళేమేమో అనిపించింది. ఆన్ ద లైన్స్ దాటలేదు, బట్ ఆన్ ద లైన్స్ నాట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మీరు చెప్పిన వెర్షన్ దాని ప్రకారం ప్రీవియస్ ఒక వెర్షన్ చెప్పారు ఏదైతే ఉందో, ఆ వెర్షన్లోనే కొంతమంది హీరోలు ఎదుక్కుంటూ వచ్చారు. అయితే అక్కడ వాళ్ళకి ఉపయోగపడింది మేనేజర్స్ అనేవాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు. ఓకే సార్. సో వాళ్ళు ఇమీడియట్గా ఎవరైనా కొత్త హీరోలు వచ్చినా కానీ హీరోయిన్స్ వచ్చినా కానీ వాళ్ళు అప్రోచ్ అవుతారు, లేదా వీళ్ళు అప్రోచ్ అవటం ఒకటి నడుస్తూ ఉంటుంది ఇండస్ట్రీలో. సో ఆ స్విచ్ ఎప్పుడు మీరు నొక్కాలని ట్రై చేయలేదా? మీకు ఓపెన్గా నేను రొమాన్స్ అనే సినిమా ఐఎమ్ నాట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అని చెప్తున్నా కదా సార్. అవును. నాకు నచ్చేది మాత్రమే చేద్దాం డిసైడ్ అయింది సార్. అది ఫస్ట్లోనే అర్థమైంది. ఇంకా దేర్ ఇస్ నో కాంప్రమైజ్ హియర్. రైట్. ఈ స్విచ్లు బటన్లు ఇవన్నీ వస్తాయి పోతాయి సార్, పాడైపోతాయి కూడా. కానీ సక్సెస్ ఉంది అక్కడ. వెరీ గుడ్ సార్. సక్సెస్ అనేది ఇట్ ఈస్ అంటే ఇట్స్ అ పర్సనల్ ఒపీనియన్. ఓకే. నాకు సక్సెస్ ఏంటంటే నాకు నచ్చేది నేను చేయడం. అంటే మీరు సక్సెస్ని ఓన్లీ డబ్బుతో క్యాల్కులేట్ చేస్తున్నారు, ఫేమ్తో. 2 విధాలు ఉంటుంది. ఓకే. యా, బట్ నాకేంటంటే నాకు నచ్చేది నేను చేయడం, ఐఎమ్ సక్సెస్ఫుల్. ఐ డోంట్ కేర్ అబౌట్ ద రెస్ట్. అండ్ ఇది నాకు తెలియడానికి టైం పట్టింది. రైట్. ఓకే. ఒరే నీకు నచ్చేది నువ్వు చేస్తే సక్సెస్ రా. ఓకే. ఏదో ఈ రోజు టెంపరీగా ఏదో అదే సినిమా మీ పిల్లలకు నువ్వు చూపించగలవా? ఇవే కాన్వర్జేషన్స్ నీ పిల్లలతో నువ్వు మాట్లాడగలవా? ఓకే. ఆర్ మీ అమ్మతో నువ్వు చెప్పగలవా? ఈ క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే. అలాంటప్పుడు అంత సిగ్గుపడే
పనులు చేయకూడదేమో, ఏమో అది అగైన్ పర్స్పెక్టివ్, అదే ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. నాకైతే ఐఎమ్ ప్రిటీ హ్యాపీ, ఓకే. ఐఎమ్ ప్రౌడ్, అట్లీస్ట్ తలెత్తుకుని నడవచ్చు. జర్నీ బాగుంది, బట్ ఏదన్నా ఆ హ్యాండ్ అట్లాంటివి హ్యాండ్స్ కలిసినట్టయితే ఇంకా మంచిదే సార్ కదా, అది డెఫినెట్ గా డెఫినెట్ గా అది ఎవరన్నా వస్తే గనక నేను ఎప్పుడు కాదన్ను, బట్ ఎథిక్స్. హీరోగా చేసినప్పుడు చేస్తా ఉన్నారు హీరోగా, మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రావాలంటే అసలు ఇంకది వేరే ఇంకో నరకంలాగా కనపడుద్ది. ఎందుకు యాక్టింగే కదా, యాక్టింగేలే కాదు, సోలో హీరోగా చేసాం, మళ్ళీ వెళ్ళిపోయి నేను ఒక చిన్న క్యారెక్టర్ చేయాలి అని అన్నప్పుడు లోపల బాధ ఉంటుంది. బట్ దాన్ని టైం తీసుకుంటున్నారా దానికి? లేదు సార్, వరల్డ్ సినిమా మారిపోయింది సార్. అప్పుడు వేరు, ఆ టైం వేరు, ఈ టైంకి వచ్చేసరికి మారిపోయింది. ఆ టైంకి ఏంటంటే కొంచెం ఆ టైంకి నేను అలాగే ఆలోచించాను. ఓకే, ఓరే నీలో టాలెంట్ ఉంటే ఏదో ఒకలాగా వచ్చేస్తావురా. నాకు ఇందులో మళ్ళీ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అమితాబ్ గారు, చిరంజీవి గారు, రవితేజ గారు. రామ్ గారిదేనా ఫస్ట్ అది? నేను శైలజ. అదేనా, అక్కడి నుంచేనా స్టార్ట్ బీజియం? అదే జబర్దస్త్ చేశాను సార్. జబర్దస్త్, ఓకే ఓకే. సమంతాని పెళ్లి చేసుకుని క్యారెక్టర్. కరెక్ట్, అదే అది. సో నాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి ఐమ్ లైక్, నీలో టాలెంట్ ఉంటే నువ్వు ఎలాగన్నా, నువ్వు హీరోవా విలన్నా ఇవన్నీ పక్కన పెట్టు, నువ్వు వస్తావు. సో ఐ వాజ్ నెవర్, నాకు అలా మీరు చెప్పినట్టు ఇబ్బంది లేకపోతే అర్రే తక్కువ అయ్యామా ఎక్కువ అయ్యామా అది కాదు, యాక్టింగ్ చేయాలి. ఓకే, ఎలా చేస్తావు? నాకంటే మీరు కొన్ని లైఫ్ జర్నీస్ చూసుకుంటే రవితేజ గారి స్టోరీ చూడండి. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి స్టార్ట్ అయింది. అసిస్టెంట్ డైరెక్టర్ బ్రహ్మాజీ గారి పక్కన, ఆయన హీరోగా బ్రహ్మాజీ గారు హీరో ఉన్నప్పుడు పక్కన ఫ్రెండ్స్ క్యారెక్టర్, బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో సార్. రైట్, గ్రోత్. అవును అవును. సో ఏది తక్కువ కాదు సార్. అలా అని చెప్పి హీరోగా చేసిన తర్వాత ఆయన క్యారెక్టర్ చేయడం అంటే ఏమో నిజంగానే ఆయనకు నచ్చితే చేస్తారేమో. ఓకే ఓకే. అండ్ ఈ మధ్య కాలంలో ఇట్ ఇస్ చేంజ్ సార్. ఓకే. మనం ఇప్పుడు హాలీవుడ్ చూసామనుకోండి, సడన్గా ఒక పెద్ద స్టార్ అపియర్ అవుతాడు. ఏది ఒక నార్మల్ సినిమాలో ఒక న్యూ కమర్, ఆల్మోస్ట్ 2-3 ఫిల్మ్స్ చేసిన న్యూ కమర్ ఫిల్మ్లో ఒక పెద్ద స్టార్ వచ్చి ఒక కేమియో ప్లే చేసి వెళ్ళిపోతారు సార్. రైట్. దట్ యాడ్స్ వాల్యూ టు ద ఫిల్మ్. ఎనీథింగ్ దట్ యాడ్స్ వాల్యూ టు ద ఫిల్మ్ యూ నీడ్ టు బి ప్రెజెంట్ యాజ్ అన్ ఆర్టిస్ట్. దానికి తగ్గ నువ్వు డబ్బులు తీసుకున్నావా, కంపెన్సేషన్ తీసుకున్నావా అంతవరకే. కానీ అది ఎక్కువ తక్కువ ఐ డోంట్ థింక్ అది దట్ ఈస్ నాట్ ద రైట్ మైండ్ సెట్. మంచి క్యారెక్టర్స్ చేస్తూ మధ్య మధ్యలో క్యారెక్టర్స్ చేస్తూ తర్వాత ఫుల్ లెంత్ లీడ్ సంబంధించిన రోల్స్ కూడా సైన్ చేయడం జరిగింది. సో ఒక పక్కన రెండు అంటారు ఇక్కడ, జాబ్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఉండాలి, లేదా జాబ్ సాటిస్ఫాక్షన్ అన్న ఉండాలని. ఈ రెండు బ్యాలెన్స్ అవుతూ చేసుకుంటూ వచ్చారా అనుకోవాలా? జాబ్ సాటిస్ఫాక్షన్ తక్కువ సార్ నాకు. ఎందుకు అయి ఉన్నాయిగా, కానీ అక్కడ కూడా నేను ఎప్పుడు కాంప్రమైజ్ స్టేట్లోనే ఉంటాను. అవునా? వాళ్ళు కూడా నచ్చేస్తుంది, నాకు నచ్చంగానే నా ఫేస్లో తెలిసిపోతుంది. ఇంతకే అంటే నేను సరే అంట, సరే ఓకే నాకు ఇది నచ్చింది చెయ్యాలి. ఓకే. అలా అని చెప్పి సర్వైవల్కి తగ్గలేదు అని కాదు, సర్వైవల్ వరకు ఓకే, కానీ వెనకేసుకుంది ఏం లేదు సార్. కానీ అప్పుడు ఆ సైన్లు చేయకుండా ఉండాల్సింది. కొన్ని ప్రాజెక్టులు అయితే చాలా కనిపించిన వాటిలో కదా అనిపిస్తుంది. తప్పని పరిస్థితి సార్. ఓకే. ఇప్పుడు మనకు ఒక ఇల్లు ఉండి మన ఇంట్లో వాళ్ళు ఫుడ్ పెడుతున్నారు అనుకోండి, మనం బయటికి వెళ్ళి తిరిగి వచ్చి ఫుడ్ తినేసి, రెంటెడ్ హౌస్, కార్ ఈఎంఐ, నీ పర్సనల్ లోన్ ఒకటి, నీ పర్సనల్ లైఫ్ స్టైల్ ఒకటి, ఇవన్నిటినీ ఇంకొకరి దగ్గర నుంచి రూపాయి తీసుకోకుండా గడపాలి అంటే కొన్నిసార్లు కొన్ని హార్డ్ డెసిషన్స్ తీసుకోవాలి సార్. అది తప్పలేదు, లెక్కలు బోల్డ్ ఉంటాయి సార్. అవును. అది మనం ఎవరికన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు తెలిసి నా బెస్ట్ ఫ్రెండ్కి మాత్రమే చెప్తాను అనమాట, ఒరే ఇదిరా పరిస్థితి, అందుకని చేద్దాం అనుకుంటున్నాను అని. బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఆపేశాను. ఎందుకంటే ఐ హ్యావ్ మై సెక్యూరిటీ రైట్ నౌ అండ్ ఐమ్ లైక్, ఒరే ఇంకొద్దు, అది అతాస్ అంటారు, అది నాకు వద్దు. నా సర్వైవల్ వరకు నాకు ఉంటే నేను నా కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటాను. సర్వైవల్ కూడా లేకపోతే మరి ఇంక తప్పని పరిస్థితిలో కొన్ని రాంగ్ డెసిషన్స్. ఓకే ఓకే. అంటే ఇప్పుడు దొంగ అన్నా కూడా దొంగతనం ఎందుకు చేస్తాడు సార్? పరిస్థితులే.
పరిస్థితులు. అంతా ఉండి చేస్తున్నాడు అనుకోండి, బ్యాడ్ పర్సన్. కరెక్ట్. కానీ తప్పదు, ఇంట్లో వాళ్ళకి పెట్టాలి, నేను తినాలి, నాకు కడుపు మండుతుంది అన్నప్పుడు నాకు అప్పుడప్పుడు ఈ మారాలిటీ నాకు అర్థం కాదు సార్. అంటే ఐ థింక్ అరే ఈడు ఎందుకు దొంగతనం చేస్తుంటాడు అంటే, నేను అప్పుడప్పుడు మా ఇంట్లో పని ఆమె డబ్బులు తీసుకుంది ఆలోచిస్తారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశం నువ్వు ఇచ్చావు, నీ వాలెట్ ఏదో అక్కడ పెట్టావు, రైట్. వాళ్ళకి అవసరం ఎంత ఉండుంటుంది. ఇప్పుడు ఆవిడ దొబ్బేసిందని చెప్పి నువ్వు గొడవ చేస్తే నీకేమొస్తుంది? ఆవిడకి అవసరం పడి ఉంటుంది కదా, వదిలేసే, నెక్స్ట్ టైం నువ్వు జాగ్రత్తగుండు. ఎందుకంటే సార్ నాకు తెలుసు కదా ఆ కష్టం, సర్వైవల్ కష్టం నాకు తెలుసు. రైట్. సో సమ్ టైమ్స్ ఇట్ ఫీల్స్ లైక్ తప్పలేదులే దొంగతనం రైట్. అవసరాన్ని బట్టి సార్. ఫ్రెండ్స్ ఎంతమంది యాడ్ అయ్యారు ఈ జర్నీలో? సార్ అందరూ ఫ్రెండ్సే. ఇండస్ట్రీ పరంగా మంచి ఫ్రెండ్స్ అంటే? మంచి ఫ్రెండ్స్ అంటే ప్రియదర్శి సార్. ప్రియదర్శి, ఓకే. అండ్ నిజంగానే నేను ఏమన్నా అడ్వైస్ కోసం వెళ్ళాలంటే శ్రీకాంత్ గారు ఎప్పుడు ఉంటారు. ఓకే. వన్ కాల్ అవే ఆల్వేస్. అండ్ ఆయన నాకు తెలిసి నాకు ఒక్కడికే కాదు, చాలామందికి అలాగే ఉన్నారు. ఆ గుడ్ కర్మ ఉంటుంది చూడండి, ఆయన అలా నిలబెడుతూనే ఉంటుంది. సో జనరల్గా మనం అనుకుంటాం కదా వీళ్ళు మంచిగానే ఉన్నారు అని, అలా కాదు సార్. నేనేమనుకుంటా అంటే ఇతను ఎప్పటికీ ఇలాగే ఉండాలిరా బాబు, రేజ్లోనే ఉండాలి ఎప్పుడు అనుకుంటాం. ఓకే. అది నాకైతే శ్రీకాంత్ గారు. ప్రియదర్శి ఏంటంటే జనరల్గా నార్మల్గా లేదు సార్, మేము ఒక ఫిల్మ్ చేసాం సార్, అది రిలీజ్ కాలేదు. బట్ అక్కడి నుంచి మా మైండ్ సెట్స్ మ్యాచ్ అయ్యాయి. అండ్ ఏ కష్టాలు ఉన్నా ఏదున్నా, అంటే ఇండస్ట్రీ కష్టాలు బయట వాళ్ళకి చెప్తే అర్థం కాదు సార్. ఎగ్జాక్ట్లీ. నాకు బయట ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నా ఇంజనీరింగ్ అప్పటి నుంచి అన్నీ షేర్ చేసుకుంటాం. కానీ కొన్ని టాక్స్ ఉంటాయి ఆడికి అర్థం కావు, బోర్ అయిపోతాడు. ఓకే. ఓకే. అయితే ఏంటి అంటాడు, ఆడికి అర్థం కాదు. రైట్. అంటే నా ప్రెషర్ కానీ లేకపోతే నా ఫీలింగ్ కానీ ఆడికి అర్థం కాదు. ఒకటి ఫైనాన్షియలే కాదు, చాలా ఉంటాయి సార్. మానసికంగా ఇబ్బంది పడేది చాలా ఉంటాయి, ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, ఇంకోటి ఉంటాయి. అవునవును. అవి వాళ్ళకి అర్థం కాదు, నిజంగా బయట వాళ్ళకి అర్థం కాదు. సో ఇండస్ట్రీలో ఒకళ్ళు కావాలి. అందులో బాగా క్లోజ్ అయింది దర్శి. ఇప్పుడు నేను అతనికి అన్నీ ఓపెన్గా చెప్పేసుకున్న తర్వాత అతను నాతో ఓపెన్ అయ్యాడు. ఓకే. ఓకే. అండ్ ఆఫ్టర్ దాట్ ఒక్కసారి అది అయిన తర్వాత ఫర్ ద పాస్ట్ 6-7 years మా టాక్స్ వన్స్ ఇన్ వీక్ వన్స్ ఇన్ మంత్ ఉన్నా కూడా అంతే డీప్గా ఉంటాయి. ఓకే. అండ్ నేను కాల్ చేశాను అంటే నా సౌండ్ బట్టి మామ ఏంటి ఏమైంది, ఆర్ నేను ఆనందంగా ఉన్నాను ఎప్పుడు కలుస్తున్నావు, డిఫరెన్స్ ఉంటుంది. హీ కెన్ అండర్స్టాండ్, హీ కెన్ టేక్ ఇట్ అండ్ ఐ కెన్ టేక్ వాట్ హీ కెన్ టెల్ మీ. సో ఆ ర్యాపో కుదిరింది. ఈ ప్రాజెక్టు మీ ఇద్దరి మధ్య ఒక ప్రాజెక్టు ఆగిపోయింది అన్నారు సరే. ఓకే. ఎట్లాంటివన్నీ ఉన్నాయి ఈ జర్నీలో? ఒక 5-6 ఉన్నాయి. 5-6 ఉన్నాయా? కొన్ని అడ్వాన్స్ ఇచ్చి షూటింగే చేయలేని కూడా ఉన్నాయి, కొన్ని నాకు అడ్వాన్స్ ఇచ్చి నేను తిరిగి ఇచ్చేసినవి కూడా ఉన్నాయి ఒకరోజు షూట్ అయిన తర్వాత. ఓకే. షూటింగ్ అంటే చెప్పింది ఒకటి చేసేది ఒకటి. ఓకే. తెలిసిపోతుంది. 2 days షూట్ అయింది సార్. ఫస్ట్ డే షూట్ అయినప్పుడే చెప్పాను నేను ప్రొడ్యూసర్కి, సార్ కరెక్ట్ అనిపించట్లేదు. 2 రోజులు షూట్కి వెళ్ళాను, మళ్ళీ సేమ్ చూశాను. సార్ నేను చేయట్లేదు సార్, మీరు కూడా చేయకూడదేమో, మీకు డబ్బులు లాస్ అవుతాయి అని చెప్పాను. అలా ఎలా అంటావు, నేను నీకు అడ్వాన్స్ ఇచ్చాను అన్నారు. చెక్ బుక్ కార్లో ఉంది, తీసాను, సైన్ చేశాను. అప్పటికి నాకు డబ్బులు యాక్చువల్గా అవసరం ఉంది. ఓకే. బట్ సైన్ చేసి సార్ తీసుకోండి సార్, మీ డబ్బులు మీకు తిరిగి ఇస్తున్నాను. ఆ 2 days షూట్ చేశాను, దీనికి డబ్బులు మళ్ళీ ఖర్చు అవుతున్నాయి కదా అని నేను అన్నాను. అది మీరు పెట్టుకున్నది, అది నేనైతే మీరు నాకు ఇచ్చిన డబ్బులు నేను మీకు తిరిగి ఇచ్చేసాను సార్, ఈ సినిమా నేను చేయట్లేదు, థ్యాంక్ యూ. ఓకే. నచ్చంది చేయడం కంటే ఒక పక్కన కొంతమంది మన చుట్టూ ఉన్న వాళ్ళు పరిగెడతా ఉంటారు, అవకాశాలు ఏదో ఒకటి వచ్చి మనకు కనిపిస్తూ ఉంటారు, రెగ్యులర్ యాక్టివ్గా ఉంటారు. సార్ నేను ఎన్నో సినిమాలు కాదన్నవి నాకు తెలిసిన వాళ్ళే చేస్తున్నారు సార్. అవి అండ్ నాకు తెలుసు సక్సెస్ అయిన కొన్ని ఉన్నాయి. ఓకే. కొన్ని అంటే నాకు తెలిసి 10లో 1, 2 అంతే. రైట్. ఓకే. అండ్ నాకు తెలుసు నేను ఇది వద్దంటే ఎవరి దగ్గరికి వెళ్తాదో తెలుసు, వీడు చేస్తాడని కూడా నాకు తెలుసు. ఇదొకటి. నాకు ఒక 4 names ఉన్నాయి టార్గెట్.
నా ఫ్రెండ్సే. ఆ, నేను చేయకపోతే వీళ్ళు చేస్తారు ఆ సినిమా అని నాకు తెలుసు. నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తుందని కూడా తెలుసు. నేను ఓకే. కొన్నిసార్లు నాకు నచ్చనివి నేను చేయట్లేదండి, సారీ అది ఇది అంటే, అదే మాకు హీరో కావాలండి అది ఇది అంటే నేను నంబర్స్ కూడా ఇచ్చేస్తుంటా. ఈ నంబర్ తీసుకో, ఇతనికి ఫోన్ చేస్తాడు. ఓకే. ఆహా, ఆ, ఆ. వాళ్ళు మరి బాగా నచ్చి చేస్తారు వాళ్ళు. ఓకే. ఓకే. అలా అని చెప్పి కాంప్రమైజ్ అయ్యి చేయరు. ఓకే. అంటే ఎవరి డిసిషన్ ఎవరి చాయిస్ వాళ్ళు. ఉమ్, 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 ఉమ్. అండ్ ఆల్సో నేను కొన్ని నరేషన్లు నా ఫ్రెండ్స్ వింటాను కదా సార్, నేను కరెక్ట్ కాదురా దీనికి ఎవరు అనుకుంటున్నావు, సో అండ్ సో హీరో అనుకుంటున్నాను. వాళ్ళ నెంబర్ ఎక్కడి నుంచి అన్నా కనుక్కొని వాళ్ళకి ఫోన్ చేసి ఇలా ఒక అబ్బాయిని పంపిస్తాను, కథ బాగుంది విను అని చెప్పి కూడా పంపిస్తాను. ఇదొక హెల్పింగ్. మనం అంటే ఏదో ఒక సినిమా కదా సార్, మ్మ్. ఎవడి కష్టాలు ఆడు ఉంటాయి. ఇప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, 2 సంవత్సరాల పాటు కథ రాసుకున్నాడు. అతనికి ఇప్పుడు ఒక మంచి హీరో కావాలనుకోండి, అతను చెప్పిన కథ ఒక 15 కోట్లు 20 కోట్లు ఉంది. నేను అంటావు రే ఇది మరి నాకెందుకు చెప్పావంటే, లేదన్నా మీరు చెప్పండి దీనికి ఎవరు కరెక్ట్ అంటాడు. అంటే నా కోసం కాదా, చాలా ఇంట్రెస్ట్గా విన్నాను రా. అవునన్నా కానీ ఇది 15 crores. కొంతమంది ఏంటి 15 crores మీతోనే చేసేస్తా. ఒరే మన బడ్జెట్ ఏంటి, మన మార్కెట్ ఏంటి, దాని ప్రకారం కథకైతే పెట్టొచ్చు డెఫినెట్గా, కానీ ప్రొడ్యూసర్ని కూడా సేవ్ చేయాలి కదా. వీళ్ళకి వెళ్తే బాగుంటుందేమో అన్న, అక్కడి వరకు నేను ఎలా వెళ్తాను, నంబర్ నేను తెప్పిస్తాను రా, మాట్లాడు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సినిమా షుడ్ విన్ సార్, వేరేవన్నీ. అండ్ నా ఫ్రెండ్స్ గెలవాలి. ప్రాజెక్ట్ని వదిలేసుకొని సరే నేను లేదండి నేను దూరంగా ఉంటున్నాను అనేది ఒక పద్ధతి, కానీ మళ్ళీ ఇంకొకరికి హెల్ప్ చేయటం అనేది ఇంకా అది దానికి పెద్ద మనసు ఉండాలి. అంటే సార్ ఎవరు ఏది చేయాలో అదే చేయాలి సార్. ఇప్పుడు మనం చేయగలిగింది మనం చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇవ్వను, నేను బాలీవుడ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. అంధాధున్ అనే సినిమా ఆయుష్మాన్ ఖురానా చేశాడు సార్. అదే సినిమా వేరే ఎవరు చేస్తున్నా హిట్ అవ్వకపోను. సో ఎవరు చేసే సినిమా వాళ్ళే చేయాలి. నీకు ఇది వచ్చింది కదా అని కక్కుద్దు పడదు. ఓకే, వాళ్ళకి సినిమా పోతుంది అనవసరంగా. ఓకే. ఓకే. ఎవరు క్యాప్టో వాళ్ళే చేయాలి. ఓకే. అది చేసే సినిమా నిలబడింది అనుకోండి, అదే ప్రొడ్యూసర్ మీతో మళ్ళీ చేయొచ్చేమో, ఆర్ ఈ డైరెక్టర్ గుర్తుపెట్టుకుని మీతో చేస్తాడేమో. బాగుంది. కానీ అందరూ గుర్తుపెట్టుకోరు. అవును, ఎగ్జాక్ట్లీ. మర్చిపోతారు. అవును. హిట్ అయిన తర్వాత మనం కనిపించాం. రైట్. అయినా ఓకే సరే, హిట్ అయితే అయ్యావు కదా, నువ్వైతే నిలబడ్డావు కదా. కానీ ఓకే. ప్రాసెస్ సార్ ఇది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే 1 year 2 years స్పాన్లో మార్చేద్దాం అనుకుంటారు. 1 year 2 years జర్నీ కాదు సార్ ఇది. ఇది ఒక లైఫ్ లాంగ్ జర్నీ. రైట్. సో యూ నీడ్ టు థింక్ లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్లో ఆలోచించినప్పుడు అలాగా సెల్ఫిష్గా ఉండలేరు. బిగ్ బాస్ ఏదైతే యాడ్ అయిందో ఆ యాడ్ అయిన తర్వాత మళ్ళీ మీ జర్నీ స్పీడ్ అందుకుంటుంది అనుకున్నాను కన్ఫర్మ్డ్గా. ఆ ఫేమ్ అలా వచ్చింది ఆ టైంకి. ఆ టైంకి కూడా కొన్ని ప్రాజెక్టులు చేశారు మీరు. అవును సార్. బట్ అక్కడ కూడా ఏ మిస్టేక్ జరిగిందో కానీ విన్నప్పుడు ఒకలా ఉంటుంది, అది తీసేసరికి ఇంకోలా ఉంటుంది. సో ఫాల్ట్ అక్కడ అది జడ్జ్ చేయలేము సార్. బిగ్ బాస్ వల్ల వచ్చిన మైలేజ్ అంటే నాకు తెలిసి టెలివిజన్ ఆడియన్స్కి ఇంకా ఎక్కువ క్లోజ్ అయ్యాను. అంటే ఇంటింటికి క్లోజ్ అయ్యాను. కానీ ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ నా సినిమా థియేటర్కి వచ్చి చూస్తారా అనే సిచ్యువేషన్ రాలేదు. ఓకే. అండ్ ఆల్సో ఓవర్ ది ఇయర్స్ నాకు ఏమర్థమైందంటే, ద లాంగర్ ద జర్నీ ద మోర్ ద పీపుల్ నో యూ. అంటే నా హిట్ సినిమాకు ఉన్నప్పుడు అంటే జనాలు నన్ను గుర్తుపట్టేదానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఎక్కువ మంది గుర్తుపడుతున్నారు. నో డౌట్. ఎందుకంటే ఆ టెలివిజన్ ఆడియన్స్ అన్నీ కలిసాయి అండ్ ఓవర్ ద ఇయర్స్ మమ్మల్ని చూస్తూ వచ్చారు కదా, జర్నీ ఉందిగా, దానివల్ల ఎక్కువ మంది గుర్తుపడుతున్నారు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ హిట్ అండ్ ఫ్లాప్, బట్ ఇట్ ఈస్ అబౌట్ అ లాంగ్ లాస్టింగ్ జర్నీ. ఓకే. అది నా ఫీలింగ్ సార్. మరి నాకు ఎగ్జాక్ట్ తెలియదు. అంటే హిట్ పడితే ఇంకా మళ్ళీ ఇంకా ఎక్కువ అవుతుంది అనుకోండి డెఫినెట్గా, బట్ ఐ నో ఫర్ ఎ ఫ్యాక్ట్ దట్ మోర్ పీపుల్ నో మీ రైట్ నౌ. కాంబినేషన్స్లో కూడా మన రామ్ గారితో చేశారు, తర్వాత మన వరుణ్ తేజ్ సిద్ధు జొన్నలగడ్డ, తర్వాత మళ్ళీ రాముదంటే స్కంద బ్యాక్ టు బ్యాక్. అదే రాము 2 సినిమాలు ఉన్నాయి, వీళ్ళందరూ ఒకటి ఉన్నాయి అంతే కదా. సిద్ధుతో కూడా 2 ఉన్నాయి. టులీ స్క్వేర్ ఉంది ఫస్ట్ది. అవును, క్యూబ్ కూడా ఉండొచ్చు. అవును.
ఆల్రెడీ ఉంది అది కూడా దాంట్లో ఏమో తెలియదు, కన్ఫర్మేషన్ లేదా? కథ Okay. ఇంకా రాయలేదు సార్. అదే ఓకే ఓకే బట్ సిద్ధు ఆల్వేస్ క్లోజ్ టు మై హార్ట్. ఓకే వాడు నేను 13 years బ్యాక్ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు కాఫీ ఆర్డర్ చేద్దామా, ఎందుకులే బాబోయ్ ఇక్కడ కాఫీ చాలా కాస్ట్లీ ఉంది అనే స్టేట్ సార్. ఓకే అక్కడి నుంచి వాట్ ఎవర్ హీస్ అచీవ్ టుడే ఆల్వేస్ హ్యాపీ. ఓకే గుడ్ గుడ్ మా వాళ్ళు ఎవరన్నా అలాంటివి ఏమన్నా అచీవ్ చేస్తే ఫుల్ హ్యాపీ అయిపోతాను. అరే రైట్ సో క్యూలో రాస్తే రాస్తాడు, లేదంటే లేదు, పర్లేదు. సినిమాకి అవసరం వస్తే వాడతాడు. ఇప్పుడు సిద్ధు విషయంలో సక్సెస్ఫుల్ హీరోగా రన్ అవుతున్నాడు. అవును ఇలా చూసినప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ లో Hmm. ఇట్లా వెళ్ళిన వాళ్ళందరూ ఒక్క 1 by 1 సార్ అదే జర్నీలో చాలా మంది ఉన్నారు సార్ నాకు. ఓకే ఇప్పుడు వెంకీ కుటుంబంలో ఉన్నాడు, నేను కృష్ణానగర్లో రూమ్లో ఉండేవాడిని అని చెప్పానా, తను నేను రూమ్మేట్స్ అక్కడ. ఓకే వాడే తీసుకెళ్ళి నన్ను అక్కడ పెట్టుకున్నాడు. తను ఎడిగా చేసేవాడు ఫస్ట్ సినిమాకి నీకు నాకు డాష్ డాష్కి. ఓకే నా బాధలు చూడలేక సర్లేరా మా రూమ్కి వస్తావా, ఇలాగా రెంట్ షేరింగ్ ఉంటుంది అని చెప్పి వాడే తీసుకెళ్ళాడు. తర్వాత ఆడు చలోతో హిట్ కొట్టాడు. శౌర్య యాక్చువల్గా నా త్రూ పరిచయం అయ్యాడు వెంకీకి. అశ్వత్థామ వేరేది కదా ప్రాజెక్ట్? వేరే సార్. Right. అశ్వత్థామలో అసిస్టెంట్ డైరెక్టర్, ఇప్పుడు కలీగ్ ప్రొడ్యూసర్ సార్. రైట్ రైట్ ఓకే సో ఎక్కడికి వెళ్ళినా కూడా మనం అలా కలుపుకుంటూ ఇది ఎక్కడ వర్కౌట్ అవునవును అవుతుంది. అవునవును సో వెంకీ ఉన్నాడు అలాగా. శౌర్య చలో వచ్చింది. సిద్ధు ఉన్నాడు. అలా చాలామంది పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, పోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఓకే ఇప్పుడు నా ఫ్రెండ్ సుధీర్ అని ఉన్నాడు, నీకు నాకు డాష్ డాష్లో చేశాడు, సుధీర్ వర్మ. ఒక 8 years నాతో మేము కలిసి ఉన్నాం. ఐ మీన్ ఒకటే రూమ్ షేరింగ్, డబ్బులు కానీ నేనేమన్నా మీటింగ్కి వెళ్ళాలంటే ఆడు నాకు కార్ ఇచ్చేవాడు. ఆడి కారు ఉండేది. అరే మామ ఆటోలో వెళ్తే బాగోదు, కార్ వెళ్ళాడు. కార్లో ఆడో పాయింట్లో నేను ఇంకా సినిమాలు చేస్తే నాకు వర్కౌట్ కావట్లేదు, నేను జాబ్ చేసుకుంటా అని వెళ్ళిపోయాడు సార్. వెళ్ళాడు, ఒక 2 years జాబ్ చేసుకున్నాడు. అక్కడ ఉండలేక, అంటే సినిమా అంటే ఎంత ఇష్టం అంటే తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చి మళ్ళీ ట్రై చేశాడు. 1 year మా గ్రూప్ మేము ఎప్పుడు కలుస్తూ ఉంటాం అనమాట. అంటే అప్పట్లో మా బ్యాచ్ ఏదైతే ఉందో మేము ఎప్పుడు కలిసినా మనోడు రాడే. సో నేను స్టార్టెడ్ ప్రోబింగ్, అరే ఏంటి ఏం జరుగుతుంది అది ఇది. నాకు షూటింగ్ అవుతుంది అది. ఓకే సరే, ఖాళీగా ఉన్నప్పుడు కలుద్దాం డెఫినెట్గా. ఎప్పుడన్నా కూడా నెక్స్ట్ వీక్ కలుద్దాం అంటాడు. ఆ డే వచ్చేసరికినేమో నాకు ఇవాళ ఫ్రీ లేదంటాడు. అది ఎంతవరకు వచ్చిందంటే ఒకరోజు నేను కలుస్తానన్నాడు, వాళ్ళ ఇంటి కిందకి వెళ్ళాను, అడ్రస్ కూడా పంపించాను, కిందకి రాలేదు. ఓకే ఏంట్రా అంటే నేను పైన ఉన్నాను, నాకు ఇప్పుడు మూడు లేదు, నేను రాను అన్నాడు. నాకు కోపం వచ్చింది, చిరాకు వచ్చింది, వెళ్ళిపోయాను. ఏడేంట్రా బాబు అంటే ఎక్కడి నుంచో వచ్చి నేను పికప్ చేసుకుందాం కింద కార్లో వెయిట్ చేస్తుంటే నువ్వు కిందకి రాలేదేంటి అని అనుకున్నాను. విత్ ఇన్ 1 week నాది షూటింగ్ జరుగుతుంది సార్, ఫోన్ వచ్చింది, సూసైడ్ చేసుకున్నాడు. ఓకే సో మనం సక్సెస్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఆపోజిట్ ఎండ్ కూడా చూద్దాం సార్. అదొక స్ప్లిట్ సెకండ్ డెసిషన్ సార్ నాకు తెలిసి. చెప్పుకోలేదు మీకు, అదే షేర్ చేసుకోవాలి. కిందకి వెళ్ళాను, మాట్లాడడానికి ట్రై చేశాను. ఓకే నేను తర్వాత మెసేజ్లు కూడా చూసుకుంటున్నా. ఎవ్రీ టైమ్ ఐఎమ్ రీచింగ్ అవుట్, వాడు డిఫరెంట్ ప్యాటర్న్లో రిప్లై. అంటే నేను ఒక విధంగా మాట్లాడుతున్నాను, వాడు ఒక విధంగా మాట్లాడుతున్నాను. ఎక్కడ డిస్టర్బ్ అయ్యాడు తను? అవకాశాలు రాక. అదేనా? ఓకే. తర్వాత మరి అంటే ఎవరికి చెప్పుకోవాలి? ఓకే, ఇదే శాశ్వతం అనుకున్నాడు. అవును, కానీ అందరికీ స్ట్రెంగ్త్ అంత ఉండదు సార్. అంటే మనం జడ్జ్ చేయలేము, అది ఆ సిచ్యువేషన్ ఏంటో తెలియదు. ఓకే ఓకే. ఆడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమన్నారో తెలియదు. కొన్నిసార్లు ఏమవుతుంది, మనం ఆల్రెడీ బాధపడుతుంటాం. కానీ పేరు తెచ్చుకున్నాడు సార్. పొగ అనే సినిమా చేశాడు, కొందన బొమ్మ అని ఒక సినిమా చేశాడు, లవ్ హ్యాండిల్ అని ఒక సినిమా చేశాడు, షూట్అవుట్ ఎట్ అలియర్లో ఉన్నాడు. కానీ అదంతా కూడా ఏంటంటే 2 years గ్యాప్లో. ఓకే. సస్టైన్ అయ్యేది ఎలా? ఓకే, ఫ్యామిలీ ఉంది కదా. ఫ్యామిలీ ఉన్నారు సార్. ఇప్పుడు వాళ్ళని అన్యాయం చేసి పోయాడు. అదే బాధ.
ఫ్యామిలీ అనే కాదు కదా, మాకు కూడా బాధే కదా. ఎగ్జాక్ట్లీ. అవును. అంటే సార్ గెలవాలి సార్, ఎస్ ఎగ్జాక్ట్లీ. ఏది వచ్చినా కష్టం గెలవాలి. గెలవాలి సార్. కరెక్ట్ కరెక్ట్. అంతేగాని మధ్యలో ఎండ్ చేయడం అనేది చాలా చాలా రాంగ్. అంటే మేము కలి అనే సినిమా నేను రాసుకున్నప్పుడు నేను మా రైటరు మేమంతా కూర్చుని డిస్కస్ చేసుకుంటున్నప్పుడు నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ అదే. ఇదొకటే కాదు సార్, ఉదయకిరణ్ అన్న నేను ఎంతో అడోర్ చేసేవాడిని ఆయన్ని, ఎందుకంటే తేజ గారు లాంచ్ చేశారు. అండ్ తమ్ముడు ఏంటి అది ఇది అని నాకు చాలా టిప్స్ చెప్పాడు అనమాట. అరే ఇలా ఉండాలి అలా ఉండాలి అని. అలాంటిది సడన్గా మళ్ళీ మనిషి పోయిన తర్వాత ఎంతోమంది ఫ్యూనరల్కి వచ్చారు. ఎంతమంది వచ్చారంటే అదంతా నిండిపోయి అసలు కంట్రోల్ చేయలేకపోయాం క్రౌడ్ని. అంత ఉన్నప్పుడు మనం అలాంటి స్టెప్ తీసుకోవడం అనేది, అండ్ ఏంటి ఆ టైంలో ఎవరు లేరేమో నీ చుట్టుపక్కల, ఆర్ మేబీ ఇనఫ్ సపోర్ట్ లేదేమో. కరెక్టే, ఇనఫ్ సపోర్ట్ వచ్చేలా చేసుకో, దానికోసం పోరాడదాం. పోతే ఏమొస్తుంది సార్? అవును. ఆటోమేటిక్గా పోతాం ఏదో రోజు, అది ఎలాగో అవును, జరగవలసిందే. అవును, ఓకే, అవును. పోతే ఏమొస్తుంది? కరెక్ట్. ఉండే టైంలో నీకు ఒక బాడీ ఉంది, చేతులు ఉన్నాయి, పని చేయి. అవును, కరెక్ట్ కరెక్ట్. నా ఫీలింగ్ ఏంటంటే కూల్ పని అన్నది ఏడిగా చేసుకో, తప్పే ఉంది. ఏదో శాలరీ వస్తుందిగా, అవును. ఎంతో కొంత ఇస్తారు, ఫుడ్ పెడతారు, బతికేసేయి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించు. స్టెప్ పెరుగుకుంటా వెళ్ళు. కరెక్ట్. ఇప్పుడు పైకి వెళ్ళాం సార్, కింద పడిపోయాం సార్, కింద పడ్డ తర్వాత మళ్ళీ పైకి రా, పైకి వస్తాం, నో డౌట్. టైం పడుతుంది, టైం 2-3 years మినిమం పడుతుంది అనుకోండి. ఓకే, ఓపిక ఉండాలి, వెయిట్ చేద్దాం. అంతేగాని గివప్ అనేది ఆప్షన్ కాదనుకుంటా. అంటే నాకు తెలిసి ఇది నా స్పోర్టింగ్ బ్యాక్గ్రౌండ్ వల్ల వచ్చిన మైండ్ సెట్ ఏమో. ఓకే ఓకే. బట్ గివప్ అనేది ఇట్స్ నెవర్ అన్ ఆప్షన్ సార్. అది మరి వెంకీ ఉన్నాడు కదా, వెంకీ చెలులో అసలు ఆ మంచి కథ మీకు పడినట్టు మామూలుగా ఉండేది కాదు. శౌర్యతో చేశాడు కదా అది మీ రూమ్మేటే కాబట్టి. అవును, శౌర్య వెంకీ నేను మీ అందరూ ఫ్రెండ్స్. ఓకే ఓకే. వెంకీ శౌర్యతో చేద్దాం అనుకున్నాడు, కథ అందరికీ చెప్పాడు. ఓకే. శౌర్యతో చేద్దాం అనుకున్నాడు, అదే టైంలో శౌర్య ప్రొడక్షన్లోకి దిగుదాం అనుకున్నాడు, సెట్ అయింది. ఓకే ఓకే. సూపర్ అనుకున్నాం, అంతే. మంచి హిట్ కొట్టాడు. అదే ఇప్పుడు నెక్స్ట్ 2-3 సినిమాలు చేసిన తర్వాత ఇప్పుడు ఆయన అని ఒక చిన్న ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేశాడు అనుకోండి, ఫస్ట్ కాల్ నాకే వస్తుంది, నాకు తెలుసు. ఓకే, చెప్పాడు కూడా. ఓకే. మామ నేను చిన్న సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఆ చిన్న సినిమాలకైతే నేను కావాలా అన్నాను. కాదురా నువ్వు చెప్పు, నీ ఏం చేద్దాం నీతో. లేదు లేదు చిన్న సినిమా చేద్దాం. ఓకే ఓకే. సార్ మాది చాలా అంటే మా గ్రూప్ ఏదైతే ఉందో అది చాలా ఫ్రెండ్లీ గ్రూప్ సార్. మాకు అలాంటి కాంపిటీషన్లు అదేంటి కోపాలు అలాంటివి ఉండవు సార్. అన్ని మంచి షేర్ చేసి, అరే అవునరా ఇది జరుగుతుంది, వెరీ గుడ్, నువ్వు ఫెయిల్ అయ్యావు. ఇంకా మహేష్ అని ఉన్నాడు సార్. ఎంతమంది ఉన్నారు మొత్తం ఇల్లు? ఒక 6-7 members. మహేష్ అని మొన్న హంట్ అనే ఫిల్మ్ చేశాడు. ఓకే. అంతకు ముందు కోటలో రాజ్ కుమారి ఒక సినిమా చేశాడు. ఆయన 2 సినిమాలు ఫ్లాప్ అయినాయి సార్. ఓకే. హంట్ కూడా అటు ఇటుగా ఆడింది, పెద్దగా డబ్బులు చేసుకోలేదు. వాడు ఒరే దొబ్బింద్ర మళ్ళీ సినిమా అని ఫోన్ చేస్తాడు. నేనంటే అవునరా చాలా బ్యాడ్గా చేసేవరా, నెక్స్ట్ టైం బాగా చేద్దాంలే. ఓకే. ఇట్స్ ఓకే టు లైక్ యాక్సెప్ట్ యువర్ ఫెయిలియర్, రైట్, అండ్ ఇట్స్ ఓకే టు థింక్ దట్ టుమారో యూ విల్ బీ సక్సెస్ఫుల్. ఇట్స్ ఫైన్ యాజ్ లాంగ్ యాజ్ నువ్వు ఫెయిలియర్ అయింది అని చెప్పగలిగావంటే నువ్వు ముందుకెళ్తావు. కొంతమంది ఎలా ఉంటారంటే సినిమా ఆడదు, నేను చాలా బాగా చేశాను, పబ్లిసిటీ బాగా చేయలేదు, జనాలు చూడలేదు, ఏవో కంప్లైంట్ ఇస్తారు సార్. సినిమా ఆడలేదా, రియాలిటీ సినిమా ఆడలేదురా, రైట్, ఒరే నీ సినిమా ఫ్లాప్ అయింది. ఓకే, రియాలిటీలో బతుకుదాం అంటే నేను. మా గ్రూప్ అలాగే ఉంది, అందరు రియాలిటీలోనే ఉన్నారు. ఒకళ్ళు ఫోన్ చేసి తిట్టుకుంటారు, ఈ సీన్ బాగాలేదు నువ్వు ఎందుకు ఇలా రాసావు అనుకుంటారు. అలాగే నువ్వు బాగా చేసావంటే అరే బాగా చేసావు, నాతో ఎందుకు చేయలేదు, ఆడుతూ ఎందుకు చేసావు, అలాంటి క్వశ్చనే లేదు సార్. అమ్మగారి ఫీలింగ్ ఎలా ఉంది ఇప్పుడు? అంటే బెస్ట్ క్రిటిక్ కదా మీ లైఫ్కి, ఎలా మీ జర్నీ విషయంలో ఎలా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్? అయితే ఫైనల్గా యాక్టింగ్ నేర్చుకున్నారా అన్నారు. ఓకే, అవకాశాల తర్వాత అవకాశాలతో సంబంధం లేదు నాన్న, నువ్వు బాగా చేస్తున్నావు, ఓకే వచ్చే రోజు వస్తుంది, వెయిట్ చేయి. వెరీ గుడ్. ఓకే, మంచి కాంప్లిమెంట్.
చాలు. ఓకే ఓకే. నాకు అదే తెలుసు. ఇప్పుడు కాకపోతే 50, 50 కాకపోతే 60 పోకుండా ఉంటుంది చాలు. అంతేలే. ఎప్పటికప్పుడు అవుతుందిలే. నేను ఐ ఆల్వేస్ బిలీవ్ దట్. ఓకే. నేను కావాలంటే సరైన క్యారెక్టర్లు వేస్తా, ఫాదర్లు, విలన్లు. అది నెక్స్ట్ లో, ఇప్పుడు కాదు, తర్వాత చెప్తున్నా, ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది. కానీ దీంట్లో ట్విల్లీ స్క్వేర్ బాగున్నా, అక్కడ ఆ షేడ్ ఏదైతే ఉందో విలన్ క్యారెక్టర్ అది అంతా కూడా బాగుంది. అది నెగిటివ్ షేడ్ స్కంద. కాకపోతే రిజల్ట్ రాలేదు, కానీ రిజల్ట్ వచ్చినట్టయితే పెద్ద సినిమా సార్, పెద్ద చాలా సినిమా. నేర్చుకున్నాను. అవును. అంటే బాక్స్ ఆఫీస్ నంబర్స్ బ్రేక్ ఈవెన్ ఉన్నాయి. ఓవరాల్ సినిమాకి పెట్టిన బడ్జెట్ కంటే ప్రాఫిట్లోనే ఉన్నారు. రైట్. ఓటీటీ కానీ శాటిలైట్ కానీ హిందీలో బాగా ఆడింది. సో అలా కన్సిడర్ చేస్తే ఇట్ ఈస్ గుడ్ ప్రాఫిట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్. రైట్. కానీ అనుకున్నంత ఎక్స్పెక్టెడ్ అంత రా రిటర్న్ రాలేదు, అప్రిసియేషన్ కూడా అంత రాలేదు. బట్ జనాలు అందరూ చూశారు. నాకు అది అడ్వాంటేజ్ అయింది. ఓకే. అంటే ఇది కూడా చేయగలడు అనే ఒక నోటెడ్ అయింది. మనం చిన్న సినిమా చేస్తే సార్ 100 స్క్రీన్లో రిలీజ్ అవుతుంది సార్. ఇది 800 స్క్రీన్స్, 900 స్క్రీన్స్. సో ద నంబర్ ఆఫ్ పీపుల్ వాచింగ్ ఇట్ ఈస్ మోర్. కరెక్ట్. సో నీకు స్కిల్ ఉంది అంటే దాన్ని డిస్ప్లే చేసుకోవడానికి వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ బెస్ట్ ప్లాట్ఫామ్? స్కంద. నాకు అలా అనిపించింది. ఏంటి మిస్టర్లో మొత్తానికి వాళ్ళిద్దరు ప్రేమకి మధ్యలో ఉన్నావు, ఉన్న తర్వాత వాళ్ళిద్దరికి పెళ్ళయింది. అవును సార్, అవును. అంటే నాకు అప్పటి నుంచే ఏదో చిన్న డౌట్ కొట్టింది సార్, వాళ్ళు మాటలు ఇవన్నీ వింటే. బట్ నేను ఒక ఫ్రెండ్ లాగా, అంటే షూటింగ్ అందరం కలిసి చేస్తున్నాం కాబట్టి ఓకే, జాగ్రత్త గమనించేవాడిని. నేను అంత అంటే మరీ తెలియకుండా లేను, బట్ తెలియదు కదా ఏం జరుగుతుందో. అనవసరంగా ఒక ఎందుకులే మనకెందుకు అసలు మైండ్లో, కానీ గమనించేవాడు సార్. ఓకే. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ వెన్ నేను ఆ న్యూస్ విన్నప్పుడు. నేను ఇద్దరికి కంగ్రాచులేట్ చేసి, అంటే ఇద్దరు కనిపించారు అండ్ కంగ్రాచులేట్ చేసి ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్, జెన్యూన్లీ హ్యాపీ ఫర్ దెమ్. ఓకే. ఎప్పుడో కానీ జరగదు అలా, లైక్ రైట్ మీటింగ్ ఆన్ సెట్ అండ్ దెన్ ఫాలింగ్ ఇన్ లవ్ అండ్ గెటింగ్ మ్యారీడ్. ఫాలింగ్ ఇన్ లవ్ వేరు, అంటే అన్నీ కూడా మ్యారేజ్లోకి ట్రాన్స్ఫర్ కావు కదా సార్. చాలాసార్లు కొద్ది సంవత్సరాల తర్వాత యూ రియలైజ్ దట్ అరే నాకు ఇది కరెక్ట్ కాదు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అది మ్యారేజ్లోకి ట్రాన్స్ఫర్ అయిందంటే. ఉన్నారు అట్లా, కృష్ణ గారు ఉన్నారు. అవును సార్. తర్వాత నాగార్జున గారు ఉన్నారు. అవును, ఇట్లా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి సార్. అది అంటే ఫెయిలియర్ వర్సెస్ సక్సెస్ కౌంట్ చేసుకుంటే రైట్, మన చుట్టుపక్కల మనం చూస్తున్న స్టోరీలు, ఐ మీన్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ, చిన్న పర్సంటేజ్ ఉంది సార్ రైట్ ట్రాన్స్ఫర్ అవడం అనేది. ఇట్స్ వెరీ లక్కీ. సో ఏంటి మీరు మధ్యలో ఉండేవాళ్ళ, ఏదన్నా లెటర్ అటు నుంచి ఇటు ఇయటం? లేదు సార్, అలాంటివి చేయలేదు సార్. అలాంటివి చేయలేదు సార్. జస్ట్ వాళ్ళు మాట్లాడడం, అదే సీన్లో నేను ఉండడం, సో ఒకరినొకరు ఎలా చూసుకుంటున్నారని గమనించండి అంతే. ఓకే. షార్ట్ ముందు, షార్ట్ తర్వాత. షార్ట్ ముందు, షార్ట్ తర్వాత. ఓకే. ఇక కమింగ్ ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే, సో కలి అనే సినిమా సార్, మేము కోవిడ్ టైంలో నేను నా ఫ్రెండ్ మేమంతా కూడా డెవలప్ చేసుకున్నాం. అండ్ యాక్చువల్గా ఒక లైన్ ఉండింది. 3 years నుంచి రన్ అవుతుంది. 3 years. ఎందుకు అంత డిలే పట్టింది సార్? మాకు ఒక పెద్ద క్యారెక్టర్ కావాల్సి ఉండింది నాకు ఆపోజిట్గా. ఓకే. సో చాలామంది పెద్ద యాక్టర్స్ చెప్పడం జరిగింది, అందరికీ నచ్చింది. కానీ ఎవరి దగ్గర డేట్లు లేవు, మా బడ్జెట్లో సరిపడగా ఓకే లేరు వాళ్ళు. సో దానికి టైం పట్టింది సార్, దానికి ఒక 1 year పట్టింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కథ రాసుకున్న తర్వాత ప్రొడ్యూసరే లేడు మాకు. ఓకే. ఫైనల్గా ఇంకా ఏంటి ఇది, ఎవరికి నచ్చట్లేదా, లేకపోతే వీళ్ళు చేయలేరా, వై దే డోంట్ అండర్స్టాండ్ మనం అనుకుంటున్న విజన్ ఏంటి, వాళ్ళకి అర్థం కావట్లేదేమో, అది ఇది అని ఆలోచించి అంటే ఇలాంటి డిస్కషన్ జరుగుతుంటే మొత్తం ఒక చిన్న గ్రూప్ ఉంది. అశ్వత్థామలో ఏడిగా చేశాడు మా ప్రొడ్యూసరు, ఆయన ఇంకొక అశ్వత్థామలో ఏడి అండ్ అశ్వత్థామ రైటర్ కూడా స్క్రీన్ ప్లే చేశాడు, ఫనీ అని ఒక అబ్బాయి, గౌతమ్, శేషు అండ్ డైరెక్టరు, నేను కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ రోజు గౌతమ్ ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి, అన్న మీరు ఏమనుకోకపోతే నేను ప్రొడ్యూస్ చేయొచ్చా అన్నాడు. ఒరే నాకు అంతకంటే ఏం కావాలరా బాబు, కాదు ఎందుకు చేద్దాం అనుకుంటా అన్న, ఇంతకంటే సేఫర్ ప్రాజెక్ట్ నాకు తెలియదన్న, ఆ కాంపాక్ట్
ఫ్యూ ఆర్టిస్ట్ అండ్ అంత ఎంగేజింగ్ స్క్రిప్ట్ నాకు ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, లెర్నింగ్ అవుతుంది. నేను ప్రొడక్షన్లోకి ఎలాగో వెళ్ళాలనుకుంటున్నా, పెద్ద పెద్ద సినిమాలు ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా, నాకు ఇది లెర్నింగ్ అవుతుంది అన్నాడు. ఓకే ఓకే డెఫినెట్గా చేద్దాం గౌతమ్, మనం కలుద్దాం ఒకసారి అని చెప్పి మళ్ళీ అందరూ ఇదే గ్రూప్ కలిసాం. ఎంత బడ్జెట్ ఏంటి ఎలాగా, ఇక్కడ ప్రొడ్యూసర్ సెట్ అయ్యాడు. తర్వాత ఇప్పుడు ఆ ఆపోజిట్ యాక్టర్ ఎవరు, అదే రైట్, డ్యూయల్ రోల్ చేయాలా, ఇది కొద్ది రోజులు నడిచింది. నేను చేయనన్నా, నాకు అంత కెపాసిటీ లేదు, నేను కమల్ హాసన్ కాదు, నేను విక్రమ్ కాదు, ఓకే ఆగురా బాబు, నా వల్ల అవ్వదు, నేను షారుఖ్ ఖాన్ కాదు, కమల్ హాసన్ కాదు, విక్రమ్ కాదు, ఓకే నేను ఇప్పుడిప్పుడే జస్ట్, సో నేను దీని మీద ఫోకస్ చేసుకుంటా. ఆపోజిట్ మనం ఎవరినైనా పెడదాం, పెద్ద యాక్టర్ పెడదాం, ఆళ్ళు డేట్లు డబ్బులు చాలా ప్రాబ్లం వచ్చింది. చూసి చూసి మా రైడింగ్ కమ్యూనిటీలో నాకు నరేష్ అగస్త్య పరిచయం అయ్యాడు. నా మ్యూచువల్ ఫ్రెండ్ ఒక ఆయన అగస్త్య ఇలాగా సినిమాలు చేస్తున్నాడు, సేనాపతి అని చేశాడు, చూసా, నచ్చింది. దెన్ ఐమ్ లైక్, ఎవరెవరినో అడగడం ఎందుకు, ఇంత క్లోజ్డ్ గ్రూప్ మన కమ్యూనిటీలో చేసుకుంటున్నాం కదా, లైక్ మైండెడ్ పర్సన్, మన ఏజ్ గ్రూపే. అప్పటికి నేను 2-3 సార్లు కలిసాను అబ్బాయిని, కష్టపడతాడు, మంచి యాక్టర్, రైట్, మనమే చేసుకుందాం కదా అన్న. డైరెక్టర్కి చెప్పా, ఫోటోలు పంపించా, మత్తు వదలరా కొన్ని ఫోటోలు ఉంటాయి కొంచెం, అవి పంపించా. బాగున్నాడు డార్లింగ్, నరేష్ని వచ్చా, అగస్త్యకి నరేష్ని ఇచ్చాం. అతను ఒక 1 month 5-6 సిట్టింగ్ల తర్వాత ఓకే చేశాడు. ఓకే కంటిన్యూస్గా కూర్చుంటూనే ఉన్నాడు. అది ఓకే. తర్వాత హీరోయిన్ సెర్చ్, ఇదంతా అయిపోయిన తర్వాత సార్ సెట్ నార్మల్ ఇంట్లో చేయలేం, మాకు ఒక టైప్ ఆఫ్ అంబియన్స్ కావాలి. ఆ అంబియన్స్ సెట్, ఎందుకంటే మెయిన్ సెట్టే మాకు, రైట్. సో అది చేయడానికి ఒక 45 days మళ్ళీ ఆర్ఎఫ్సిలో సెట్ వేయడం, లోపల వాల్ పేపర్ ఏంటి, ఫ్లోరింగ్ ఎలా ఉండాలి, సీలింగ్ ఎంత హైట్ ఉండాలి, జిమ్మి ఒక వాళ్ళు ఆపరేట్ చేయాలంటే ఎలాగా, ఇవన్నీ క్యాల్కులేషన్స్, ఆ లెక్కలు అంతా సెట్ అయిన తర్వాత మొత్తానికి సెట్కి వెళ్ళాం సార్. ఇవన్నీ అవ్వడానికి 2 years పట్టింది. సినిమా ఫినిష్ అయ్యి 1 year అయింది సార్ ఇప్పటికి. ఓకే, 1 year సీజీ మీద వర్క్ చేసాం. అంత టైం తీసుకుంది సీజీ? టైం పట్టింది సార్. ఓకే, అంటే సీజీతో కూడా ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు సీజీ వాళ్ళకి పెద్ద డైరెక్టర్ ఫిల్మ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ అది చేస్తారు, మన వెనక పెడతారు, ప్రయారిటీ, మనం క్యూలో ఉంటాం. ఓకే ఓకే, మనం ఎప్పుడు క్యూలోనే ఉంటాం. ఓకే, ఎందుకంటే ఇది అయిపోయింది అనుకోండి, ఇంకో పెద్ద సినిమా ఒకటి వస్తుంది. ఓకే ఓకే, వాళ్ళ లెక్కలు ఎలా ఉంటాయంటే, నాకు ఇతని దగ్గర నుంచి కంటిన్యూస్ వర్క్ వస్తుందని నాకు తెలుసు. ఇప్పుడు ప్రిన్స్ గారి సినిమా నుంచి ఎంతవరకు వస్తుందో నాకు తెలియదు. రేపు పొద్దున్న ఈ సినిమాలో సీజీ ఉంటుందా, అసలు విఎఫ్ఎక్స్ ఉంటుందా లేదా, కరెక్ట్. కానీ అదే పెద్ద డైరెక్టర్ అనుకోండి, కంటిన్యూస్గా వర్క్ ఇస్తారు. వాళ్ళ దగ్గర మన ఇమేజ్ పాడవకూడదు, టైం లైన్ లేట్ అవ్వకూడదు. రైట్. ఈడ ఆగుతాడులే. సో ఆ దీంట్లో అండ్ ఆల్సో వచ్చిన ప్రోడక్ట్ మనకి కొంచెం ఈ కరెక్షన్, కొంచెం ఆ కరెక్షన్, అండ్ మనం ఇచ్చిన బడ్జెట్ చాలా తక్కువ కదా. సో మల్టిపుల్ టైమ్స్ మనం కరెక్షన్ చెప్పేసరికి, చేస్తానులే ఆగు, హలో 2 months పడుతుంది, ఓకే, అలా ఒక 1 year పట్టింది సార్. ఓకే ఓకే, మొత్తానికి పోస్ట్ ప్రొడక్షన్ అయ్యి ఫైనల్ ప్రోడక్ట్ కాపీ. ఫైనల్ ప్రోడక్ట్. ఓకే, లేదు పోస్ట్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది డిలే అయినా పర్లా, బట్ క్వాలిటీ అక్కడే ఉంటుంది పోస్ట్ ప్రొడక్షన్లోనే. 100% అది డిలే అయినా కాంప్రమైజ్ కాకూడదు అక్కడే, టైం పట్టినా పర్లేదు. నాకు లక్ ఏంటంటే మా ప్రొడ్యూసర్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం. ఫ్రీ హ్యాండ్ అంటే ఫ్రీ హ్యాండ్ కాదు సార్, అన్న టైం పట్టినా పర్లేదు, కాంప్రమైజ్ అయితే అవ్వద్దు అని. ఓకే, సో మెజారిటీ డిసిషన్స్ డైరెక్టర్ నేను తీసుకునేవాళ్ళని. ప్రొడ్యూసర్ ఏంటంటే అంతే ఇంతే, సౌండ్ కూడా ఉండదు. ఓకే, ఇప్పుడు నేను ఇంటర్వ్యూలు తీసుకెళ్తున్నాను సార్. ఓకే, October 4th మా సినిమా రిలీజ్ చూడండి, అంతే సింపుల్. ఎక్కువ మాట్లాడు. రైట్ రైట్, ఓకే. యా, సో మాకు అది బాగా సపోర్టివ్. మరి ఇంత క్యాలిక్యులేషన్స్ ఉన్నప్పుడు, సో నా వల్ల ఈ ఈ ఈ ప్లేస్లో, అంటే ఈ పీరియడ్లో ఈ తప్పు జరగకుండా ఉంటే బాగుండేది అన్న పీరియడ్ ఏది ఉంది ఇన్ని ఇయర్స్లో, గడిచిన సంవత్సరాల్లో? 13 to 15. 2 years. 2 years. 2 years ఐ మేడ్ బ్లండర్స్ సార్. ఓకే, అసలు చాయిస్ అనేది లేకుండా పోయింది.
ఏమైందంటే పెద్ద కారు ఒకటి కొనేసాను. చిన్న రూమ్ నుంచి పెద్ద ఇంటికి షిఫ్ట్ అయిపోయాను. ఆ రెంటు, ఈ కారు, ఈఎంఐ, అసలే నీకు ఈ తలనొప్పి అంతా ఎందుకు అని చెప్పి ఒక సిగ్నేచరు, సినిమా చేయడం, ఓకే అది పోవడం. ఓకే 15లో రియలైజ్ అయ్యి ఇంకా సినిమాలు ఆపేసాను. 2 years బ్రేక్ తీసుకున్నాను. ఓకే ఎందుకంటే నీ డెసిషన్లు అన్నీ రాంగ్ ఉన్నాయి. అన్ని బాధ్యతలు పెట్టుకున్నారు, మరి మిగతా ఈ సైన్లు చేయకుండా ఉంటే రేపు కట్టాల్సినవి కడతా ఉండాలి కదా. అప్పుడు నాకేమనిపించిందంటే అప్పైనా పర్లేదు కానీ ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను అనిపించింది. ఓకే ఓకే సో లైక్ ఇవన్నీ ఆగుతాయి, కానీ నీ మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఏదన్నా అవుతుంది సార్. అంటే నిజంగానే ఇప్పుడు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకోండి, నేను ఉన్నాను రా, నేను ఇస్తాను, నేను నీకు ఈరోజు అని చెప్పాను, ఈరోజు కావట్లేదు, నెక్స్ట్ ఇయర్ సో అండ్ సో డేట్కి ఇస్తానని చెప్పాను అనుకోండి, ఆగుతారు సార్. ఓకే అదే. మనం ఫోన్లు ఎత్తలేదు అనుకోండి, ఫోన్ చేసి తిడతారు, రైట్ ఆర్ ఎదురైనప్పుడు తిడతారు. కానీ మనమే ఎదురు ఫోన్ చేసి, హే నీకు ఇవ్వాలి కదా, ఇస్తాను, నేను ఇప్పుడు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాను, ఇన్ని నెలల్లో ఇస్తా, మర్చిపోను, నాకు గుర్తుంది అని మనం ఎదురు ఫోన్ చేసి చెప్పాయంటే ప్రతి ఒక్కడు వింటాడు సార్. ఉంటారు అదే. సో ఆ సిచ్యువేషన్లో ఈ క్రంచిని తీర్చడం కోసం నేనేదో నచ్చని చేయడం కంటే అంతా పాజ్ చేసి ఒకసారి బర్డ్స్ ఐ నుంచి పైనుంచి చూద్దాం, ఏం జరుగుతుంది అసలు, ఎందుకు జరుగుతుంది, ఈ మిస్టేక్స్ ఎందుకు జరుగుతున్నాయి అనేది ఆ రియలైజేషన్ వచ్చింది. మంచి మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? మన కలి సినిమా అంటారా సార్, అది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఇట్ ఈస్ మెమరబుల్ సార్. ఇది ఇంకా వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ సార్. ఈ October 4th రిలీజ్ అవుతుంది. దెన్ మేబీ విత్ ఇన్ జనరల్గా అవుతున్నాయి కదా 2 weeksలో మళ్ళీ ఓటీటీలో కూడా వస్తుంది. సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు వాచ్ ఇట్. ఈ సినిమా నుంచి నాకేంటంటే, ఇన్ కేస్ ఆ ఎడ్జ్ మీద ఎవరైనా ఉంటే, నేను చూసిన ఎక్స్పీరియన్స్లు బట్టి అరే వీళ్ళతో మాట్లాడుంటే బాగుండు కదా అనుకున్నాను కదా, అది నేను ఈ సినిమా రూపంగా చెప్పేద్దాం అనుకుంటున్నాను. సో వెన్ పీపుల్ వాచ్ ఇట్, ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ సమ్, అంటే లైఫ్ తర్వాత మనం ఏమనుకుంటాం అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చావు సొల్యూషన్ అనుకుంటాం. చచ్చిపోయిన తర్వాత నీకు నీ ప్రాబ్లం పోకపోతే, అవును అంటే నువ్వు అక్కడే ఉన్నావు, ఎగ్జాక్ట్లీ, అది అసలు సొల్యూషన్ కాదు. శరీరం లేదు సార్. నీకు ఏదైతే మైండ్లో రన్ అవుతుందో ఇప్పుడు బాధ ఉందో, ఆ బాధ అలాగే కంటిన్యూ అవుతుంది, శరీరం కూడా లేదు యాక్ట్ చేయడానికి. రైట్, అవును. ఏం చేస్తావు? అందరూ ఏమనుకుంటారు ఇక్కడితో ఎండ్ అయిపోద్ది అనుకుంటారు. ఒకవేళ ఎండ్ అవ్వకపోతే, అంటే నీ బాధ ఎండ్ అవ్వలేదు అనుకోండి, మీ ప్రాబ్లం ఎండ్ అవ్వలేదు అనుకోండి, నీకు సొల్యూషన్ దొరకలేదు అనుకోండి, అది ఇంకా మిజరీ కదా. దాని బదులు ఈ బాడీ ఉన్నప్పుడు దాన్ని వాడుకుంటే బెటర్ ఏమో. రైట్, ఆ మెసేజ్ నేను జనాలకు చెప్పాలనుకుంటున్నాను ఈ సినిమా నుంచి. ఓకే. సో ఇట్స్ రిలీజింగ్. ఇది లైఫ్ నుంచి వచ్చింది, లైఫ్ లో నుంచి వచ్చిన ట్రూత్ కాబట్టి డెప్త్ సార్, ఆ డెప్త్ ఉంటుంది. ఎందుకంటే చాలా స్టోరీలు చూసాము, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసాము. ఆ కోవిడ్ టైంలో అయితే, అంటే నాకు సుశాంత్ సింగ్ రాజ్పూత్ అంటే చాలా ఇష్టం సార్. నేను ఆయనలా బాడీ చేద్దామని, నేను ఇంటర్వ్యూలు కూడా హిందీలో కూడా వేసారు వాళ్ళు, న్యూస్ పేపర్లో, ఇలాగా సుశాంత్ సింగ్ రాజ్పూత్ లాంటి బాడీ చేద్దాం అనుకుంటున్నాడు అని చెప్పి కింద నా ఫోటో నేను ఏదైతే చేశాను జిమ్లోది, విత్ ఇన్ 1 week పోయారు సార్. ఓకే. అంటే మనం ఒకరిని మోడల్ చేసుకుంటాం కదా, అంటే ఆయన కూడా ఏంటంటే ఒక చిన్న ఊరి నుంచి వచ్చి సీరియల్స్ చేసి తర్వాత హీరో అయ్యి ఒక స్టార్ అయ్యి, సో ఐఎమ్ లైక్ అరే ఈ జర్నీ ఇలా ఉండాలిరా, కింద నుంచి అలా పెరుక్కుంటూ అలా మోడల్ చేసుకునేవాడిని నేను. అలాంటి మనిషి అలా ఆ స్టెప్ తీసుకునేసరికి నాకు ఐ కుడెంట్ టేక్ ఇట్. అలాగే ఎంతోమంది కంటిన్యూస్ అవే న్యూస్లు. ఐఎమ్ లైక్ మరి ఓడిపోతే ఏమొస్తుంది రా బాబు, ఓకే టుడే యూ లాస్ట్ ఫైన్, నీకు ఇవాళ బాధ ఉంది, రేపు పొద్దున లేవు, నెక్స్ట్ పని చేసుకోవాలి అంతేగా మరి. అవును, ఏదైనా సరే, అది చిన్నది పెద్దది అని కాదు సరే, ఏదన్నా సరే చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో అది ఈ సినిమా నుంచి కన్వే చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఇంత జర్నీలో చాలా వరకు కూడా మీరు ఫేస్ చేసిన
పెయిన్ఫుల్ సిచ్యువేషన్ చాలా నాకు కనపడుతున్నాయి ఆ ట్రావెల్ చూస్తున్నప్పుడు. సో దీన్ని మించిన ఎక్స్ట్రీమ్ ఉందా ఏదన్నా? అంటే ఇంతకంటే వర్స్ట్ ఏమి ఉంటాయిలేండి. ముంబై వెళ్ళాను సార్. ఇక్కడ పనులన్నీ ఆపేసి, ఇక్కడ ఈఎంఐలు అన్నీ కంటిన్యూస్గా నడుస్తున్నాయి, ఆ ప్రెషర్ ఉంది. ముంబైలో రూమ్ తీసుకున్నాను, యాక్టింగ్ స్కూల్కి డబ్బులు కట్టేశాను, ఉండే కొత్త సేవింగ్లో. ఒక్కనొక పాయింట్లో బ్యాంక్లో 70 రూపీస్, 60 రూపీస్. ఇదేంటి సినిమాలు చేసి అంతా అయిన తర్వాత లాస్ట్కి మళ్ళీ ఇక్కడికి వచ్చేవారు. క్రెడిట్ కార్డ్ ఒకటి ఉండేది, ఆ వాలెట్ పోయింది సార్. నేను డిన్నర్ చేయడానికి వెళ్ళిపోయాను, తినేసాను, వాలెట్ కనిపించట్లేదు. ఆడు నన్ను అలా చూస్తున్నాడు, నేనేమో వాలెట్ పోయింది అంటున్నాను, ఆడికేమో డ్రామాలా అనిపిస్తుంది. నేను మనసులో అనుకుంటున్నా, ఇంత బతికి ఇక్కడికి ఎక్కడికో ముంబైకి వచ్చి ఆడెవడో నన్ను చూసి నేనేదో డ్రామా ఆడుతున్నాను అనుకుని, నాకు అవసరం ఇది అర్థం కాలేదు సార్ కొద్దిసేపు నాకు. ఇప్పుడు ఆ క్రెడిట్ కార్డ్ లేదనే బాధ ఎక్కువ. అది ఎప్పుడుకో వస్తుంది, మళ్ళీ అప్లై చేసుకోవాలి, బ్లాక్ చేయాలి, ఫస్ట్ అప్లై చేయాలి. అదేమో హైదరాబాద్ వస్తుంది నా అడ్రస్కి, నా దగ్గర 70 రూపాయలు ఉన్నాయి. ఆ రోజు కంట్లోంచి నీళ్ళు వచ్చాయి. నాకు జనరల్గా నేను యాడౌన్ మనిషిగా, నెవర్ క్రై. ఓకే. లైక్ నీకు అవసరం ఇదంతా, అసలు ఏంట్రా బాబు ఏమవుతుంది నీతో అని. బట్ ఆడికి చెప్పా, అదే నేను మళ్ళీ అదే ఫిలాసఫీ. రైట్. ఒరే కావాలంటే నా ఫోన్ తీసుకుని నీ దగ్గర ఉంచుకో, నేను రేపు వచ్చి కడతా. ఓకే. అంటే ఆడు చాలా మంచోడు. ఆడేమన్నాడు, ఫోన్ అవన్నీ ఏమొద్దు, మీ నంబర్ ఇచ్చేసేయండి, రేపు నేను కాల్ చేస్తాను అన్న. గుడ్ గుడ్. నా నంబర్ నుంచి ఆడికి కాల్ చేశాను, ఆడికి మిస్డ్ కాల్ వచ్చింది, నేను రేపు ఫోన్ చేస్తాను అన్నాడు. నెక్స్ట్ రోజు ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకుని వచ్చాను. బట్ ఆ మూమెంట్ ఏదైతే ఉంది చూడండి, అప్పుడు మొత్తం డ్రై అయిపోయి, అంటే ఆల్రెడీ నువ్వు కాస్త ఒక 7-8 ఫిల్మ్స్ హీరోగా యాక్ట్ చేసావు, ఒక యాక్టర్గా ఇండస్ట్రీలో నీకు తెలుసు అందరూ. అలాంటిది ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయడం అనేది ఇట్ వాజ్ లిటిల్ డిసార్టనింగ్, బట్ అది కూడా పార్టే. ఓకే ఓకే. సో ఎనీవే ఫ్రెండ్స్, నీకు మంచి జరగాలి, ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి. థ్యాంక్ యూ సార్. ప్రీవియస్ ఇప్పుడు దాకా చెప్పావు చూసావా, అవన్నీ పోవాలి. పోయి చిన్న చిన్న వేలే పోకూడదు సార్, పోకూడదు, గుర్తుండాలి. నాకేదో అలాగుంది, గుర్తుండాలి సార్, గుర్తుపెట్టుకోవాలి. ఎనీవే ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మంచి జరగాలి. థ్యాంక్ యూ.